జపాన్ ట్రైన్ సిస్టమ్ ఎంత డిసిప్లిన్డ్‌గా ఉందో మీరు చూసారు. బస్ ఎలా ఉంటదనేది చూద్దాం. సో, నేనైతే బస్ స్టాప్‌లో ఉన్నాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇవొచ్చేసి వీక్ డేస్, మధ్యలో సాటర్‌డే, ఇటు వచ్చేసి హాలిడేస్ అనమాట. జపాన్ ట్రైన్ కంటే బస్ చాలా చీప్ అనమాట. సో, మనం ఎన్ని స్టేషన్స్‌కెళ్ళినా 220 అనే ఛార్జ్ అవుతుంది. సో, బస్ అయితే టైంకి వచ్చేసిందండి. సేమ్ ట్రైన్స్‌లో లానే ఐసీ కార్డ్‌తో ట్యాప్ చేసి వెళ్తాం కదా! ఇక్కడ కూడా ఐసీ కార్డ్‌తో ట్యాప్ చేసి ఎంట్రీ చేస్తాము. బస్‌లో కూడా సేమ్ ట్రైన్‌లో లాంటి సినారియోనే. మనతో ఎవరు మాట్లాడరు, ఎవరి పనాలు చేసుకుంటారు. సో, నెక్స్ట్ స్టాప్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డిస్‌ప్లే అవుతాయి. అలాగే డ్రైవర్ కూడా మాట్లాడతాడనమాట. అనౌన్స్ చేస్తారు. సో, ఒకవేళ నేను నెక్స్ట్ స్టాప్‌లో దిగాలి అంటే ఇక్కడ యెల్లోది బటన్ చూస్తున్నారు కదా! అక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో, క్లిక్ చేసినప్పుడు అది రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతది. బస్ మొత్తం ఉంటాయి ఈ బటన్స్. చూసారా ఇక్కడ రెడ్‌లోకి మారింది. అప్పుడు డ్రైవర్ అర్థం చేసుకుంటారు నెక్స్ట్ స్టాప్‌లో దిగేవాళ్ళు ఉన్నారని చెప్పి ఆపుతారనమాట బస్సు. సో, దిగేటప్పుడు మాత్రం అరిగతో గోజైమస్ అని చెప్తారు. అంటే థ్యాంక్ యూ చెప్తారు ప్రతి ఒక్కరికి. సో, అలా ఉంటదనమాట ఇక్కడ బస్ సిస్టమ్. మీకు వీడియో నచ్చితే లైక్